ఒక్క 2 మినిట్స్ ఆగి స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడే మెసేజ్ పెట్టాను. నేను ఇప్పుడే లేచా. ఇప్పుడే పెట్టారు. ఒక 5 మినిట్స్ చేస్తాను. సో ఐ గెస్ సాయి, రవి అండ్ అందరికీ హెచ్టిఎంఎల్ సిఎస్ ఐడియా ఉందా? ఆర్ హౌ డూ యూ వాంట్ ది కోర్స్ ఫ్రమ్ ది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఆర్ సో విత్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దామా? మీకు ఎలా? సో జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం సార్. జావా స్క్రిప్ట్ ఓకే. వాట్ అబౌట్ సాయి? సార్ ప్రీవియస్ బ్యాచ్ లో ఎలా చెప్పారో అలాగే చెప్పండి సార్ కొద్దిగా. అవునా? సరే సార్. ఓకే కొద్దిగా ఒక 2-3 డేస్ కదా. సార్. HTML CS చెప్తే ఎన్ని రోజులు పడుతుంది సార్? నార్మల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయితే మనము చెప్పలేదు ఏ బ్యాచ్కి. ఒకవేళ అది కూడా కావాలి చెప్పలేదా? అనుకుంటే 2 వీక్స్ పడుతుంది అది. అది మళ్ళీ ఓకే. అది ఇది 2 మంత్స్ ఎక్కువ లాంగ్ అయిపోతుంది. సరే సార్. ప్రీవియస్కి ఎలా చెప్పారు అంతే సార్. ఓకే ఓకే.
ఎస్ వీడియో రికార్డింగ్స్ ఆల్సో అవైలబుల్ ఉంటాయి. వన్స్ పర్ఫెక్ట్ బ్యాచ్ అనేది ఒకటి క్రియేట్ అయితే వీళ్ళు ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు. మీ మెయిల్ ఐడీస్ తీసుకొని విల్ గెట్ యాడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, మీ మెయిల్ ఐడీస్ తీసుకొని విల్ గెట్ రికార్డింగ్స్. ఓకే, సో ఫైన్. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఐ స్టార్ట్ విత్ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, వెరీ బేసిక్స్. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? నేనేం చెప్పాను? జావా స్క్రిప్ట్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. Fine. So I've told you also computer can only understand mission code kada. Okay, so మనకి టూ టైప్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ డస్ దిస్ హ్యాపెన్, లైక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మనం ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఒక కోడ్ రాస్తావు నువ్వు, జావా స్క్రిప్ట్ కోడ్, అది జీరోస్ అండ్ వన్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, అది కదా టాస్క్. నువ్వు జావా స్క్రిప్ట్ కూడా యూర్ నాట్ రైటింగ్ ఇన్ జీరో అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్లో నువ్వు రాయట్లేదు, రైట్? యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే నువ్వు కోడ్ రాస్తావు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అది కూడా కోడ్, అవునా కదా? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నువ్వు రాసిన కోడ్ జీరోస్ అండ్ వన్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ యూ హ్యావ్ టు నో. సో నువ్వు రాసిన కోడ్ జీరోస్ అండ్ వన్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, జీరోస్ అండ్ వన్స్లో నుంచి వచ్చిన రెస్పాన్స్ నీకు ఎలా అర్థమవుతుంది, నువ్వు సింపుల్ ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది. సో ఇది జేఎస్ ఫైల్ అనుకుందాం. సో జేఎస్ కోడ్ రాయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసి విత్ డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్ తోటి మనం ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్ తోటి వీ హ్యావ్ టు క్రియేట్ ఫైల్. ఐల్ టెల్ యూ మనం ఈ జేఎస్ ఫైల్ని ఎన్ని విధాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటిది? జేఎస్ ఇంజిన్. ఈ జేఎస్ ఇంజిన్లో మనకి కంపైలర్ ఉంటుంది. జేఎస్ ఇంజిన్లో మనకి ఒక కంపైలర్ ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తుంది? ఓకే, ప్రైమరీగా నువ్వు రాసిన ఈ కోడ్ లైన్ బై లైన్ జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ది టాస్క్. కంపైలర్ యొక్క టాస్క్ ఏంటంటే నువ్వు రాసిన కోడ్ని కంపైల్ చేసి జీరోస్ అండ్ వన్స్గా మిషన్ కోడ్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఇస్ ఏ ఇంటర్ప్రిటేటెడ్ లాంగ్వేజ్ అంటారు. టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఐ టెల్ యూ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేటెడ్. ఇంటర్ప్రిటేటెడ్ లాంగ్వేజ్ అంటారు. కొన్ని లాంగ్వేజెస్ కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటారు. కొన్నిటి రెండింటికి తేడా ఏంటి? కంపైల్డ్ లాంగ్వేజ్. సో నార్మల్గా ఇంటర్ప్రిటేటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఓకే, సో నీ జావా స్క్రిప్ట్ కోడ్ రాసిన తర్వాత నీ కోడ్ అనేది మొత్తం ఒకటేసారి కన్వర్ట్ అవ్వకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే,
నీ కోడ్ మొత్తం ఒకేసారి కంపైల్ అవ్వకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైల్డ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? మొత్తం కోడ్ని ఒకేసారి మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఇంటర్ప్రిటేటెడ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మొత్తం కోడ్ని ఒకేసారి మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయకుండా ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఒక్కొక్క లైన్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఒక్కొక్క లైన్గా రన్ అవుతుంది అనమాట. కంపైల్డ్ లాంగ్వేజెస్ ఆర్ లైక్ మొత్తం ఫైల్ ఒకేసారి మిషన్ కోడ్గా కన్వర్ట్ అయ్యి సింపుల్ థింగ్. ఈ మొత్తం జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకేసారి కన్వర్ట్ అయిపోతుంది 0s and 1sలకి. అది కంపైల్డ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి జేఎస్ ఇంజిన్ కావాలని చెప్పాను. ఈ జేఎస్ ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? మనకి ఏమైనా డౌన్లోడ్ చేయాలా, లేకపోతే ఇన్స్టాల్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదు. ఈ జేఎస్ ఇంజిన్ బై డిఫాల్ట్ బ్రౌజర్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. క్రోమ్ బ్రౌజర్లో కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కానీ ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్లో దీన్ని మనం ఏమంటామంటే గూగుల్స్ V8 అంటాం. గూగుల్స్ V8 ఇంజిన్ అంటాం దీన్ని. ఓకే. ఫైర్ ఫాక్స్లో దీని పేరు ఏం పేరు అంటే స్పైడర్ మంకీ. ఓకే. అండ్ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వి కాల్ ఇట్ యాజ్ చక్ర అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఇట్స్ లైక్ ఎవరు వాడట్లేరు. సో దిస్ ఆర్ ది టూ ఇంజిన్స్ మనం ఎక్కువ వాడేది. మనమైతే యాక్చువల్లీ బ్రేవ్ వాడతాం, కొత్త బ్రౌజర్. ఇట్స్ ఓకే, యూ కెన్ యూజ్ ఎనీథింగ్, మీరు ఏదైనా వాడచ్చు, డజంట్ మ్యాటర్. ఓకే. సో JavaScript code is compiled into machine code at runtime just before execution. అయితే ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇట్స్ నార్మలీ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే కోడ్ అంతా కంపైల్ అయిపోయి మిషన్ కోడ్ కన్వర్ట్ అవుతుంది. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటాం కదా. కానీ జావాస్క్రిప్ట్లో మోడర్న్ లైక్ అంటే ప్రీవియస్లీ అది స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మాత్రం ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కానీ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫీచర్తోనే స్టార్ట్ అయింది ప్రీవియస్లీ. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో జావాస్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రీవియస్లీ ఇట్ హెస్ స్టార్టెడ్ విత్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా మోడర్న్గా మనకి బ్రౌజర్స్ అప్డేట్ అయిన కొద్దీ ఇప్పుడు ఏమైంది తెలుసా, జావాస్క్రిప్ట్ అనేది బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అయింది. బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. స్టార్టింగ్ అయినప్పుడు లైక్ జావాస్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు బ్రౌజర్స్ అప్డేట్ అయిన కొద్దీ ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ లైక్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ అనేది కంపైల్ అయ్యి వచ్చిన తర్వాత లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నీ మొత్తం కోడ్ ఒక్కసారి కంపైల్ అయ్యి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మోడర్న్ జావాస్క్రిప్ట్ ఇంజిన్ మేక్ ఇట్ హైబ్రిడ్, అంటే బోత్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్ ఫీచర్స్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ జావాస్క్రిప్ట్కి ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్, వెదర్ ఇట్ ఈస్ అనే కంపైల్డ్ లాంగ్వేజ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలో యూ సే ఇట్ ఈస్ బోత్. జావాస్క్రిప్ట్ ఇస్ ఎ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, బట్ ఇట్ స్టార్టెడ్ విత్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. టైం పెరిగే కొద్దీ బ్రౌజర్స్ అప్డేట్ అయినప్పుడు టు మేక్ ఇట్ మోర్ ఈజీ టు రన్, మోర్ ఫాస్ట్ టు రన్, జావాస్క్రిప్ట్ బ్రౌజర్స్ ఏం చేశాయంటే కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బిహేవియర్ ఉన్నట్టు చేసాయన్నమాట.
ఇక్కడ దాకా క్లియరా? ఈ పాయింట్ క్లియరా? జావా స్క్రిప్ట్ అనేది ఏంటి, హౌ డస్ ఇట్ రన్, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే పాయింట్ మీకు అర్థమైందా? యూ కెన్ మెసేజ్ ఓవర్ చాట్ ఆర్ యూ కెన్ మైక్ లైన్ చెప్పొచ్చు. ఎస్, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, అది సిల్లీ ఉండదు, ఏది ఉండదు, డౌట్ అనేది డౌటే, యూ కెన్ ఆస్క్. ఓకే, మీరు అడగచ్చు. క్లియర్, పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ అనమాట. తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ థింగ్ ఏంటిది, మనము ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిదంటే స్టోరింగ్. స్టోరింగ్ అనేది ఎలా చేస్తా అంటే, నీ దగ్గర ఉండే డేటాని ఎలా స్టోర్ చేస్తావు, ఫస్ట్ థింగ్. తర్వాత డేటా అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే, డేటా అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము డేటా అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి దాన్ని మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. సింపుల్. డేటా అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి అనే దాన్ని మనం డేటా టైప్స్ అంటాం. డేటా టైప్స్ పేర్లోనే ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో నార్మల్గా వాట్ ఈస్ డేటా అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ డేటా? డేటా అంటే మీరు ఏమంటారు? ఇట్ ఈస్ ఏ పీస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అవునా? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తారు డేటా అంటే. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైప్లో ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ టైప్లో ఉంటుందా? స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఏంటి? ABCDEFGHIJ, we call them as characters. So collection of characters is called string. For example, animal is a string because I have collection of characters. A characters అంటే ఏంటివి ఇక్కడ? ANIMAL. So these are the characters. Collection of characters is called string. సో డేటా టైప్స్లో మనకి ఇప్పుడు దాకా మనం చూస్తున్నట్లు ఎన్ని టైప్స్ చూసాం మనం ఇప్పుడు? డేటా అనేది నెంబర్లో ఉండొచ్చు, స్ట్రింగ్లో ఉండొచ్చు, తర్వాత ఉండే టైప్ ఏంటి మనకి? బులియన్. బులియన్ అంటే ఇట్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇంకా చాలా ఉంది డేటా టైప్స్, బట్ ఫస్ట్ దీస్ ఆర్ ది బేసిక్ డేటా టైప్స్. ఓకే, ఏంటది? నెంబర్, స్ట్రింగ్. అండ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ హ్యాస్ టు బి ఇన్సైడ్ డబుల్ కోట్స్. దీని లోపల ఉంటేనే స్ట్రింగ్. ఓకే, అదర్వైజ్ అది స్ట్రింగ్ కాదు. తర్వాత బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ఏదైతే ఉంటాయో అవి కూడా ఇంగ్లీష్ వర్డ్స్ కదా దినేష్, అవి కూడా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. మరి ఆ దానికి స్ట్రింగ్ తేడా ఏంటంటే ఇదే. ఇన్
కోలన్స్ ఏవైతే ఉంటాయో, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూని ఇలా రాసావు అనుకో, ఇది బులియన్ కాదు, ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. ఓకే, ఫాల్స్ ఇలా రాసావు అనుకో, ఇది కూడా బులియన్ కాదు, ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. నువ్వు నెంబర్ రాసినా కానీ అది నెంబర్ కాదు. ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతావు, డబుల్ కోట్స్లో పెడితే ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్, అంతే. అది ఏదైనా అవ్వండి. ఓకే, ఇలా ఉన్నా కానీ ఇట్స్ ఏ స్ట్రింగ్. సో మనకి డేటా అనేది ఈ 3 డిఫరెంట్ టైప్స్. దీస్ ఆర్ ది బేసిక్ టైప్స్. ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ది బేసిక్ టైప్స్ అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఒక నెంబర్ని నేను స్టోర్ చేసుకోవాలనుకుంటాను. ఫస్ట్ థింగ్, కంప్యూటర్ మెమరీలో నేను ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే 2 నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలనుకున్నా కానీ, ఏదైనా చేయాలనుకున్నా కానీ, స్టోరింగ్ అనేది ఫస్ట్ థింగ్. స్టోరింగ్ అనేది చేయాలి ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ప్రోగ్రామ్ టు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్ అంటే మీరు ఎలా చేస్తారు? చిన్నప్పుడు మనము 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ని బ్రెయిన్లో పెట్టుకొని టేక్ 1 నెంబర్ ఇంటూ హ్యాండ్ అని చెప్పి కౌంట్ చేస్తూ ఉంటారు, రైట్? సో యూ నార్మల్గా మనమే స్టోర్ చేసుకుంటున్నాం బ్రెయిన్లో. ది సేమ్ వే కంప్యూటర్ కూడా 2 నెంబర్స్ ఇచ్చి ఈ రెండింటిని సమ్ చేయమన్నప్పుడు 2 నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి మీరు. ఓకే, సో మనం అంటే బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం, కంప్యూటర్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? మెమరీ. ఓకే, కంప్యూటర్ కూడా మెమరీ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్ కూడా నువ్వు ఇచ్చిన నెంబర్ను జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటావు నువ్వు కంప్యూటర్లో ప్రోగ్రామ్గా ఎలా స్టోర్ చేసుకుంటావు? సింపుల్ థింగ్. ఇది నీ జావా స్క్రిప్ట్ ఫైల్ అనుకోండి. స్టార్టింగ్ లైన్, ఈ కోడ్లో స్టార్టింగ్ లైన్, ఫస్ట్ లైన్ సో స్టార్టింగ్ లైన్లో నువ్వు ఏం రాయొచ్చు అంటే, గుర్తుపెట్టుకోండి, వేర్ టెల్ ఇది ఏంటో, వేర్ x ఈక్వల్ టు 10. చెప్తాను మీకు ఒక్కొక్క థింగ్ ఏంటో చెప్తాను. దిస్ ఈస్ RHS అనుకోండి. ఫస్ట్ థింగ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, ఇది LHS ఉంది. ఓకే, సో ఇక్కడ వేర్ అనేది ఇట్స్ ఏ కీవర్డ్. కీవర్డ్ ఇన్ విచ్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్ హ్యాస్ ప్రొవైడెడ్. మనకి జావా స్క్రిప్ట్ కనిపెట్టిన వాళ్ళు మనకి ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే వేర్. ఈ వేర్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ యొక్క టైప్ చెప్తుంది. ఈ ఎక్స్ యొక్క టైప్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎక్స్ యొక్క టైప్ అనేది మనకి వేర్ అనేది చెప్తుంది అనమాట. దీని టైప్ అనేది ఎలా చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ అనేది ఏంటిది? ఇట్స్ ఏ నెంబర్, ఎందుకంటే నువ్వు నెంబర్ స్టోర్ చేసుకుంటున్నావు కాబట్టి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఐడియా లేని వాళ్ళు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేని వాళ్ళు, మీకు డౌట్ ఏంటి రావచ్చు అంటే, ఇక్కడ మనము కంపేర్ చేస్తున్నాం కదా, ఎక్స్ ఈక్వల్ టు 20 అంటే ఎక్స్ 20కి ఈక్వల్ కాదని చెక్ చేస్తున్నట్టుంది కదా అంటే, కాదు. ఇక్కడ ఏంటంటే వీఆర్ అసైనింగ్ 20 టు ది ఎక్స్. రైట్ సైడ్లో ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉండే దానికి మనము అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్లో ఉండే వాల్యూని వీఆర్ అసైనింగ్ టు ది లెఫ్ట్ సైడ్. ఈ విధంగా ఉంటే ఎప్పుడైనా సరే ఒక ఈక్వల్ టు ఉన్నప్పుడు వీఆర్ అసైనింగ్ రైట్ సైడ్లో ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్లోకి అసైన్ చేస్తాం. సో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 20. సో మనము 20 అనే వాల్యూని నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ నేమ్. నీ దగ్గర 20 అనే నెంబర్ ఉంది, దీన్ని నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. బట్ ఓకే, స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు, ఫైన్. బట్ దానికి ఒక లేబుల్ ఇవ్వాలి, ఒక నేమ్ ఇవ్వాలి. సో దట్ నెక్స్ట్ టైం
నువ్వు స్టోర్ చేసుకున్న దాన్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉందనుకోండి, ఈ బాక్స్ లోపల నువ్వు 20 అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. సో 20 అనేది స్టోర్ చేసావు, కానీ ఆ బాక్స్ లోపల 20 ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది 20. ఈ దానికి ఒక లేబుల్ ఇవ్వాలి, లైక్ ఇట్స్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ అనుకోండి, నెంబర్స్ చాలా ఉంటాయి, 20, 30, 40, 50, 60 చాలా ఉంటాయి. బట్ ఎక్స్ అనేది ఏంటిది? ఎక్స్ అనేది 20. ఓకే, ఇప్పుడు హ్యూమన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనుషులు అంటే అందరు మనుషులే, బట్ దినేష్ అనేది ఎవరు? ఒక పర్టికులర్ మనిషి. అట్లా సో సేమ్ వే నెంబర్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ నెంబర్ అంటే ఏంటి? ఈ నెంబర్ అనేది ఎక్స్. సో ఇట్స్ వాల్యూ. సో దట్ మనం నెక్స్ట్ టైం ఫ్యూచర్లో నీకు కావాలనుకున్నప్పుడు, ఈ 20 అనే వాల్యూ కావాలనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా పిలుస్తావు అంటే ఈ వాల్యూ, ఈ నేమ్తో పిలుస్తావు. సింపుల్. ఓకే, చెప్తాను. సో ఎక్స్ అనేది ఏంటిది? ఇట్స్ ఏ వేరియబుల్ నేమ్. 20 అనేది ఏంటిది? ఇట్స్ వాల్యూ ఇది నేమ్ అండ్ వాల్యూ ఇది. ఓకే, సో ఇక్కడ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా అదర్ లాంగ్వేజెస్లో, స్టాటిక్ లాంగ్వేజెస్లో నేను మీకు ఈ వేర్ అనేది ఎందుకు వాడారో చెప్తాను. ఐ టెల్ యూ వై దే హావ్ యూజ్డ్ వేర్. స్టాటిక్ లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జావా తీసుకోండి. జావాలో సేమ్ థింగ్ చేయాలంటే ఎలా చేస్తారంటే, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 34 అని చేస్తారు. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 34. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్, 34 అనేది వాల్యూ. 34 అనే వాల్యూని నేను ఎక్స్ లోపల స్టోర్ చేస్తున్నాను. ఓకే, బాగుంది. అప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ 34 అని పెట్టచ్చు కదా దినేష్, ఇలా రాసేయచ్చు కదా. వై వీఆర్ యూజింగ్ ఇంట్? ఎందుకంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎక్స్ అనే దానికి నీ యొక్క డేటా టైప్ ఇంటీజర్. సో నువ్వు ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతావు. నువ్వు జావా లోపల యూ కాంట్ డూ దిస్ థింగ్. చేయలేవు ఇది. ఎందుకు? నువ్వు ఇక్కడ ఎక్స్ని ఇంటీజర్ అని చెప్పి నువ్వు ముందే డిక్లేర్ చేస్తున్నావు. ఇంట్ అంటే ఇంటీజర్ ఇక్కడ. సో యు ఆర్ టెల్లింగ్ దట్ ఎక్స్ ఇస్ ఇంటీజర్, సో దట్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోవాలని చెప్తున్నావు. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను, హౌ డస్ ఇట్ హ్యాపెన్? అవ్వదు. సో ఇక్కడ ఇట్స్ స్టాటిక్, అంటే నువ్వు వాల్యూ ఇవ్వక ముందే ఎక్స్ యొక్క డేటా టైప్ తెలిసిపోయింది, అదేంటిది? ఇంటీజర్. నువ్వు ఇంటీజరే స్టోర్ చేసుకోవాలి, ఆప్షన్ లేదు. ఇది స్టాటిక్ లాంగ్వేజ్ అంటారు. అదే జావా స్క్రిప్ట్లో అనుకోండి, చూడండి, నేను ఇక్కడ వార్ ఎక్స్ ఈక్వల్ టు 34 పెట్టాను కదా. తర్వాత నేను ఆ ఎక్స్ని దినేష్ స్ట్రింగ్గా మార్చచ్చు. సేమ్ అదే ఎక్స్ని నేను బులియన్గా కూడా మార్చచ్చు. సో వేరీ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అంటే ఇట్ కెన్ వేరీస్. ఆ పవర్ ఉంది. నువ్వు యూజ్ చేసుకో అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ ఆ వేరియబుల్ అనేది స్టాటిక్గా కాకుండా వేరీ అయ్యే పవర్ ఉంది కాబట్టి వీ డిక్లేర్ ఇట్ విత్ వేర్. అంటే అది ఇక్కడ నేను రాసేటప్పుడు వేర్ అని పెట్టాను. ఇంటీజర్ అని పెట్టలేదు, స్ట్రింగ్ అని పెట్టలేదు, కాన్స్టెంట్ అని పెట్టలేదు, బులియన్ అని పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఏదైనా పెడితే అప్పుడు అది ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలగాలి. అందుకే అప్పుడు వాటిని స్టాటిక్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు వేర్ ఎందుకు యూజ్ చేశారంటే వీళ్ళు, నువ్వు ఏ వాల్యూ అని పెట్టుకోవచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. అందుకని వేర్ కీవర్డ్ వాడారు ఇక్కడ. ఓకే, పర్టికులర్లీ ఈ వాల్యూ స్టోర్ చేసుకోవాలని లేదు. యూ కెన్ చేంజ్ ఇట్, యూ కెన్ రీఅసైన్ ఇట్, ఎనీ చేంజ్. సో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 34. ఫైన్, గ్రేట్. ఇది వేరియబుల్ స్టోరీ. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమున్నట్టు లాస్ట్గా ఎక్స్ యొక్క వాల్యూ ఏంటిది? ఫాల్స్. ఎక్స్ యొక్క వాల్యూ ఫాల్స్, 34 కాదు. ఎందుకంటే 34 నువ్వు పెట్టావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాక్స్ లోపల 34 వచ్చింది. ఓకే, తర్వాత అది కట్ అయ్యి దినేష్ వచ్చింది. తర్వాత అది కూడా కట్ అయ్యి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నీ ఎక్స్ లోపల ఓన్లీ ఫాల్స్ అనేది ఉంది. యూ వోంట్ గెట్ దిస్ 34 అండ్ దినేష్ అగైన్. మళ్ళీ నీకు 34 అండ్ దినేష్ ఏదైనా కావాలంటే దాని కింద నువ్వు మళ్ళీ అసైన్ చేయాలి, అప్పుడు వస్తుంది.
ఓకే. సో జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ డైనమిక్ లాంగ్వేజ్. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, దినేష్ మనం చెప్పట్లేదు కదా ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అని. దానికి ఎలా తెలుస్తుందంటే చెప్తాను. జావా స్క్రిప్ట్కి ఎలా కనిపెడుతుందంటే ఇది టైప్ నెంబర్ అని వాల్యూ అసైన్ అయిన తర్వాత కనిపెడుతుంది అనమాట. వాల్యూ అసైన్ అయిన తర్వాత అది నెంబర్, ఈ వాల్యూ ఇక్కడ అసైన్ అయిన తర్వాత అది స్ట్రింగ్, ఈ వాల్యూ అసైన్ అయిన తర్వాత అది బులియన్ అని కనిపెడుతుంది. బట్ జావాలో అలా కాదు. వాల్యూ అసైన్ అవ్వకముందే అది ఇంటీజర్ అని చెప్పేస్తాం మనం. ఎందుకంటే వీఆర్ డిక్లేరింగ్, చెప్పేస్తున్నాను ఇంటీజర్ తీసుకోవాలని. జావా స్క్రిప్ట్లో అలా ఏం లేదు. నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తావో రైట్ సైడ్ ఏదైనా వాల్యూ ఉందనుకో దాన్ని బట్టి దీని యొక్క టైప్ చెప్పాలి. జావాలో ఏమో నీకు లెఫ్ట్ సైడ్‌లో బట్టి రైట్ సైడ్ వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో ఇంటీజర్ అని పెట్టావు కాబట్టి రైట్ సైడ్‌లో ఇంటీజర్ అని ఇవ్వాలి. కానీ జావా స్క్రిప్ట్‌లో రైట్ సైడ్‌లో నంబర్ ఉంది కాబట్టి నీకు ఈ టైప్ నంబర్ అయింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. ఓకే. సో స్టాటిక్ డిక్లరేషన్ అండ్ డైనమిక్ డిక్లరేషన్ అంటాం వీటిని. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. యెస్ ఆర్ నో గైస్? ఇక్కడ దాకా మీకేం డౌట్స్ లేవు కదా? గుడ్. ఓకే. సునీత గారు అర్థమైందా? టెక్స్ట్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్. క్లియర్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ డేటా టైప్. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? We have discussed number, we have discussed string, we have discussed boolean. Array. What is array? మీరు ఎవరైనా చెప్తారా? ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, బట్ మీకు ఎవరికైనా వేరే లాంగ్వేజ్లో వినుంటారు కదా అరే అంటే ఏంటో. సో వాట్ ఈస్ అరే అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. పర్ఫెక్ట్. రవి ఏ చెప్తున్నావు? సేమ్ థింగ్, గ్రూపింగ్ ద ఎలిమెంట్స్. ఓకే. కలెక్షన్ ఆఫ్ set of elements of same type. See, ఎగ్జాక్ట్లీ. సో అందరూ ఈ డెఫినేషన్ చెప్తారు, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్. ఐ గెస్ జావా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, సి బ్యాక్గ్రౌండ్, C++ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్న డెఫినేషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్. ఓకే. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. బట్ జావా స్క్రిప్ట్ డెఫినేషన్ అది కాదు. సేమ్ డేటా టైప్. జావా స్క్రిప్ట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతే. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. ఇట్ కెన్ బి సేమ్ డేటా టైప్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్. Collection of elements, it can be same data type or different data type. ఓకే, గ్రేట్. అయితే ఇప్పుడు డిఫరెంట్ డేటా టైప్ ఎలా దినేష్? బట్ సేమ్ డేటా టైప్ అని వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి కదా. హౌ డు వి అచీవ్ డిఫరెంట్ డేటా టైప్? ఇక్కడ ఇందాక డిస్కస్ చేసిందే. ఇప్పుడు మీరు జావాలో ఎలా క్రియేట్ చేస్తారని ఐ గెస్ ఇలా అనుకుంటా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ షూర్. ఇంట్ అరే ఈక్వల్ టు సంథింగ్ ఇలా పెట్టి యు రైట్ సేమ్ డేటా టైప్ నెంబర్స్ పెడతారు ఇక్కడ, రైట్? ఇలా ఈ విధంగా. బట్ ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేసావు కాబట్టి ముందే డిక్లేర్డ్ ఇంటీజర్ ఆఫ్ అరే, అందుకని అన్ని ఇంటీజర్ స్టోర్ చేసుకుంటాం. బట్ జావా స్క్రిప్ట్ నీకు అంత అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ వేర్ అరే ఈక్వల్ టు, యూ కెన్ స్టోర్ సేమ్ డేటా టైప్
or you can store different data types. Okay, you can store boolean. You can also store array again. మళ్ళీ అరే లోపల అరే పెట్టుకోవచ్చు, ఎందుకంటే అరే ఇస్ ఆల్సో డేటా టైప్ కదా. సో యూ కెన్ స్టోర్ సేమ్ డేటా టైప్, డిఫరెంట్ డేటా టైప్ అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫైన్. సో అరే అనేది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అసలు పర్పస్ ఏంటి అరే అనేది? అరే యొక్క పర్పస్ ఏంటి? వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టు స్టోర్, అప్పుడు మనం అరే వాడతాం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 10 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు అరే లేకపోతే ఎలా స్టోర్ చేసుకుంటారు? వేర్ ఎక్స్ సంథింగ్, వేర్ వై ఈక్వల్ టు సంథింగ్, మీరు ఇట్లా క్రియేట్ చేసుకుంటూ పోవాలి. అదే అరే అనుకోండి, యూ కెన్ క్రియేట్ కలెక్షన్ ఆఫ్ దెమ్. 10 నెంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. 10 నెంబర్స్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు దినేష్? ఇప్పుడు నార్మల్గా ఏదైనా వాల్యూని మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 34, మీరు దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మీరు ఎక్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది 34 అంటే. బట్ అరేలో ఎలా అంటే అరేలో అలా కాదు కదా. సో అరేలో యూ కెన్ యాక్సెస్ దట్ పర్టికులర్ నెంబర్ విత్ పొజిషన్. అరే లోపల పొజిషన్ ఎక్కడుందో ఆ పొజిషన్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇది ఏ పొజిషన్లో ఉంది? 0 పొజిషన్లో ఉంది. విల్ స్టార్ట్ పొజిషన్ ఫ్రమ్ 0, 1 2 3 4 5 6 7 పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ 456 నెంబర్ కావాలనుకుంటే దాని యొక్క పొజిషన్ పెట్టి నేను తీసుకుంటాను అనమాట. 4 or 5, ఐ డోంట్ నో. అరే యొక్క పొజిషన్ పెట్టి అది తీసుకుంటాను. సో సింటాక్స్ ఏంటి? సింటాక్స్ అంటే హౌ యూ రైట్ కోడ్. కోడ్ రాసే విధానాన్ని మన సింటాక్స్ అంటాం. సింపుల్ డిక్లరేషన్ ఏం లేదు, వెరీ సింపుల్ థింగ్. వేర్ అని పెట్టాలి, ఎందుకంటే వేరీ అవుతుంది కాబట్టి. మనం బ్లైండ్గా వెళ్ళిపోకుండా ఒక్కొక్క వర్డ్ రాస్తున్నామంటే ఒక మీనింగ్ ఎందుకు రాస్తున్నాం అని. సో వేర్ అని ఎందుకు పెడుతున్నాం? వేరీ అవుతుంది కాబట్టి వేరియబుల్. స్టాటిక్గా లేదు, అది ఇంటిజర్ కాన్స్టెంట్, మనం స్టాటిక్గా లేదు కాబట్టి ఈ లాంగ్వేజ్ లోపల వేర్. నువ్వు ఒక పేరు ఇవ్వాలి కాబట్టి దానికి ఒక అరే వాల్యూ ఇస్తాం. అసలు మీరు యాక్చువల్ అబ్జర్వ్ చేస్తే ఇట్స్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది, నథింగ్ కాంప్లికేటెడ్. నథింగ్ కాంప్లికేటెడ్. ఇక్కడ ఐ హావ్ క్రియేటెడ్ అన్ అరే విత్ దిస్ వాల్యూస్, అంతే. ఇట్స్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు చదివితే. ఓకే, ఇప్పుడు దీనిలో ఉండే వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తాం? అరే ఆఫ్ 3 అని కొడితే యూ గెట్ ఆ పొజిషన్ 3లో ఉండే వాల్యూ ఇది వస్తుంది, 0 1 2. ఓకే, లేదు కాబట్టి విల్ గెట్ అన్డిఫైన్డ్. చెప్తాను అన్డిఫైన్డ్ అంటే ఏంటో కూడా. బట్ 2 పడితే యూ గెట్ దిస్ థింగ్. 1 పెడితే ఇది వస్తుంది, 0 పెడితే ఇది వస్తుంది. సో దిస్ ఇస్ అన్ అరే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. అరే లోపల అరే ఉండొచ్చు. డిక్లరేషన్ కూడా సేమ్, చాలా ఈజీ. నార్మల్ వేరియబుల్. ఇప్పుడు మీరు ఈ అరేని మళ్ళీ మార్చుకోవచ్చు. సేమ్ అరేని, ఇట్స్ నేమ్ కదా, మీరు రీడిక్లేర్ చేయొచ్చు, మళ్ళీ నాకు నెంబర్గా మార్చేయచ్చు, మళ్ళీ దాన్ని స్ట్రింగ్గా కూడా మార్చేయచ్చు, ఇదేం చేయొచ్చు. ఇన్ చేంజ్ ఇట్. పర్టికులర్గా ఇదే ఉంచాలి, ఫస్ట్ టైం క్రియేట్ చేసిందే ఉండాలనేది ఆ రూల్ అనేది ఈ లాంగ్వేజ్లో లేదు. ఇట్స్ వెరీ డైనమిక్కి నువ్వు మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు నీ యొక్క అరే ఇక్కడ నీ యొక్క అరే యొక్క డేటా టైప్ ఏంటిది? ఈ యొక్క అరే యొక్క డేటా టైప్ ఇచ్చిన అరే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. నేమ్ అది ఇచ్చాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఏదైనా నేమ్ మార్చుకోవచ్చు మీరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటిది? అరే. తర్వాత నేను ఇక్కడ మార్చాను, ఎక్స్ ఈక్వల్ 53 అని పెట్టాను అనుకోండి, ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటిది? ఇక్కడ నెంబర్. మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు డిఎఫ్ అని పెడితే ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటి? ఇక్కడ స్ట్రింగ్. ఫైన్. సో దిస్ సింపుల్ అరే. ఇంకా చాలా ఉంది అరే గురించి, బట్ లెట్ జస్ట్ కవర్ ది మెయిన్ డేటా టైప్స్ ఫస్ట్. తర్వాత ఒక్కొక్క డేటా టైప్లో డీప్గా డైవ్ చేద్దాం అనమాట. సో నెక్స్ట్ ఈ డేటా టైప్స్ అన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఫస్ట్ థింగ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కావాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్ స్టోరింగ్. స్టోరింగ్ అంటే ఏంటి? డేటాను స్టోర్ చేసుకోవాలి. డేటాను స్టోర్ చేసుకుంటున్నామంటే నీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా ఉందో నీకు ఐడియా ఉండాలి కాబట్టి వి స్టార్టెడ్ దిస్ థింగ్. ఓకే, సో తర్వాత మనకుండే న్యూ డేటా టైప్ వేరే లాంగ్వేజెస్లో సిమిలర్ ఉంటుంది, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైథాన్ ఆల్రెడీ
ఐడియా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం దిస్ డేటా టైప్ అనేది ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఐ మేక్ ఇట్ ఈజీ. ఏంటంటే ఆబ్జెక్ట్. న్యూ డేటా టైప్, నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే అది కూడా కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటా. సింపుల్ థింగ్. కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆర్ సేమ్ టైప్, నీ ఇష్టం. కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటా. ఓకే. సో ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది మనకి? ఇప్పుడు ఈ యొక్క డేటా టైప్ యొక్క యూజ్ కేస్ ఏంటి? మనకి ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి కదా దినేష్. చాలా డేటా టైప్స్‌లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటాని మనం అరేలో కూడా స్టోర్ చేసుకుంటాం. వి హావ్ అరే ఆల్సో టు స్టోర్ మల్టిపుల్ డేటా. సో మనకు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది డేటా టైప్ క్రియేట్ చేయడానికంటే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ స్టోర్ చేసుకోవడానికి నువ్వు వేరియబుల్ క్రియేట్ చేసుకుంటావు. ఒక్క సెకండ్. ఓకే. సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ స్టోర్ చేసుకోవాలనుకుంటే నార్మల్‌గా వెరీ ఈజీగా నువ్వు వేర్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అని రాసేస్తావు. నేను మీకు చూపిస్తాను అది ఏ విధంగా స్టోర్ చేస్తాను. కంపైల్ చేసి ఐ హోప్ మీకు కనిపిస్తుందనమాట. ఇది బ్రౌజర్ లోపల ఉండే డెవలపర్ టూల్స్ అంటాం వీటిని. దీని లోపల నువ్వు నీ జావా స్క్రిప్ట్‌ని రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. వేర్ నేమ్ ఈక్వల్ టు దినేష్. సారీ. I have to close the quotes. Where name equal to దినేష్. సో ఇప్పుడు నేను నేమ్ అని కొడితే ఐ గెట్ దినేష్. ఓకే. సో తర్వాత నేను నేమ్‌ని రీఅసైన్ చేసుకోవచ్చు యాస్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ఇప్పుడు నేమ్ అని కొడితే నాకు ఏమొస్తది? సో 45 వస్తది. ఇప్పుడు టైప్ ఆఫ్ అని చెప్పి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. టు చెక్ ది టైప్. టైప్ ఆఫ్ నేమ్ అని కొడితే ఐ విల్ టెల్ యూ ఇది ఏంటో. ఓకే. స్ట్రింగ్ వస్తుంది. ఓకే. నేమ్ ఈక్వల్ టు యెస్. సో నేమ్ 34. ఫైన్. ఇప్పుడు నేను మీకేం చెప్పాను ఇక్కడ అరే చెప్పాను. అరే కూడా చూద్దాం. లెట్ నెంబర్స్. ఇట్ మేక్స్ సెన్స్ కదా. సీ ఐ కెన్ స్టోర్ నెంబర్స్. సో నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు ఇప్పుడు వాటిని? నెంబర్స్ ఆఫ్ 0 కొడితే నాకు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఆఫ్ 1 కొడితే ఐ గెట్ సెకండ్ ఎలిమెంట్. సో వీ కెన్ యాక్సెస్ దెమ్ విత్ ది పొజిషన్ అనమాట. ఓకే. సో నేను డిఫరెంట్ టైప్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. వేర్ డేటా ఈక్వల్ టు ఐ కెన్ హ్యావ్ నేమ్, I can have number, I can have another name, I can have true. So different type and store చేసుకోవచ్చు. So data of true కొడితే I'll get true, it's a boolean. So collection of different data type. అరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నా దగ్గర ఇప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చాడు. ఒక ప్రోగ్రామ్ నాకు సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ నేను స్టోర్ చేసుకోవాలి ఆబ్వియస్‌లీ. ఒక ఎంప్లాయీ వచ్చాడు. ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ నేను స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకుంటాను? ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా టైప్స్‌తో నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్? ఎంప్లాయీ రాగానే వారికి ఉండే ఫస్ట్ థింగ్ ఏంటిది? నేమ్. సో వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో అని స్టోర్ చేసుకుంటాను. తర్వాత వేర్ మళ్ళీ ఆ యొక్క ఎంప్లాయీ ఏజ్ ఈక్వల్ టు సో అండ్ సో స్టోర్ చేసుకుంటాను. వేర్ తర్వాత ఏముంటుంది మళ్ళీ? ఎంప్లాయీ ఐడి. ఐడి. ఐడి స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా have this again where employee is fresher. ఈజ్ ఫ్రెషర్ అనేది ఏంటిది? ఇక్కడ బులియన్ వాల్యూ ఉంటుంది. ఈజ్ ఫ్రెషర్ ఫ్రెషరా కాదు, ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ. సో ఈ విధంగా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది నీ కంపెనీకి ఎవరైనా ఎంప్లాయ్ వస్తే. బట్ దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఒక ఎంప్లాయ్ వచ్చాడు స్టోర్ చేసుకున్నావు, ఇంకొక ఎంప్లాయ్ వస్తే ఎంప్లాయ్ నేమ్ 2 అని పెడతావా? ఎంప్లాయ్ వేరే నీ దగ్గర నేమ్స్ కూడా ఉండవు. 2, 3, 4, 5, 6, 7, 8 అని పెట్టుకుంటే పోవాలి ఒక్కొక్క వేరియబుల్ ఎండ్‌లో. So this is not the right way. When you have multiple data to store,
అండ్ యూ హ్యావ్ మల్టిపుల్ డేటా టు స్టోర్. ఈ విధంగా నువ్వు స్టోర్ చేసుకోలేవు. సో అక్కడికి రెస్క్యూ చేయడానికి వచ్చింది ఆబ్జెక్ట్ అనే డేటా టైప్. ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ ఎలా ఉంటుందంటే సింటాక్స్ వేర్ ఎంప్లాయ్ డీటెయిల్స్. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీ అంటే ఒక్కొక్క థింగ్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీకి సంబంధించిన నేమ్, ఏజ్ ఇవన్నీ కీ వాల్యూ పేర్స్గా మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది టెల్ యూ సింటాక్స్ అగైన్. ఈ విధంగా సో ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ యొక్క నేమ్, ఏజ్, ఈజ్ ఫ్రెషర్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం ఇక్కడ కీ వాల్యూ పేర్. ఇది కీ అంటాం వీటిని, దీన్ని వాల్యూస్ అంటాం. ఈ విధంగా కోలన్ పెట్టి మీ స్టోర్ అనమాట. సో ఇక్కడ నేను ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకున్నాను ఆబ్జెక్ట్ లోపల. ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు దినేష్? నాకు ఇప్పుడు నేమ్ కావాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఆపరేటర్ వాడి మీ యొక్క ఏజ్ కావాలనుకోండి, ఏజ్ పైన క్లిక్, ఏజ్ అని టైప్ చేస్తే గెట్ ఏజ్. మళ్ళీ సేమ్ ఎంప్లాయీ నేమ్ కావాలనుకోండి, ఎంప్లాయీ డాట్ నేమ్. అంటే ఈ యొక్క వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తున్నాం అంటే ఈ యొక్క కీ తోటి యాక్సెస్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క కీ అనేది దేంట్లో ఉంది? ఎంప్లాయీ డీటెయిల్స్లో ఉంది కాబట్టి ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ నేమ్. ఈ యొక్క కీ ఇప్పుడు ఈ యొక్క వాల్యూని కావాలంటే ఈ యొక్క కీ తోటి నువ్వు యాక్సెస్ చేయాలి కాబట్టి ఈ యొక్క కీ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల ఈ యొక్క వేరియబుల్ లోపల ఉంది కాబట్టి ఎంప్లాయీ డాట్ డీటెయిల్స్ ఈక్వల్ డాట్ ఏజ్ అంటే నీకు వస్తుంది. అంటే టైప్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూడండి ఏమొస్తుందో చూపిస్తారు, ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, డేటా టైప్ మీకు చెప్తాను ఈ టైప్ ఆఫ్ అనేది ఏంటిదో. ఇంకా మన ఫంక్షన్స్ గురించి కవర్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. ఓకే, దిస్ ఈస్ ది డేటా టైప్. ఓకే, పర్ఫెక్ట్గా కాపీ అవ్వలేదు బట్ ఐ గెస్ యూ అండర్స్టాండ్. ఓకే, గ్రేట్. సో ఈ డేటా టైప్లో ఇది వేరియబుల్ నేమ్ మీకు తెలిసిందే. దిస్ ఇస్ టైప్, చెప్తున్నాం ఇది ఏ టైప్ అని. ఇట్స్ ఎ వేరియబుల్ టైప్, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్, తర్వాత ఇది ఫ్లవర్ బేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, తర్వాత కీ వాల్యూ కామా పెట్టి సపరేట్ చేసి చేయాలి కీ వాల్యూ. ఇది సేమ్ థింగ్ ఒకవేళ నేను ఆబ్జెక్ట్ లేదంటే ఎలా స్టోర్ చేసుకుంటా? ఎంప్లాయీ డీటెయిల్స్ name where employee details age where employee details is fresher. ఇలా స్టోర్ చేసుకుంటాం అవునా? సో దిస్ ఇస్ నాట్ గుడ్ వే. చూడడానికే బాగాలేదు అసలు. హౌమనీ ఇలా నువ్వు ఎన్ని స్టోర్ చేసుకోవాలి? హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇదైతే నీకు ఈజీ టు స్టోర్. అండ్ ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు మనం డైనమిక్ చేయొచ్చు ఈ నేమ్ అనేది. యూ కెన్ జస్ట్ చేంజ్ ది వాల్యూస్. ఐ టెల్ యూ అదేంటిదో. ఇదైతే నువ్వు ఎన్నిసార్లు క్రియేట్ చేయాలి, ఎన్ని డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి వేరియబుల్స్. ఇక్కడైతే నీకు ఇది ఒకటే మార్చాలి. ఈ నేమ్ ఏజ్ అనేది కామన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంప్లాయీ 2 ఇంకొక ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ 2 అని పెడతాను అంతే. లోపల వాడికి ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి కదా, నేమ్ సో అండ్ సో, ఏజ్ సో అండ్ సో, ఈజ్ ఫ్రెషర్, ఫాల్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ యొక్క నేమ్ స్టోర్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం మనము? ఎంప్లాయీ డీటెయిల్స్ 2 డాట్ నేమ్. సో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ 2 అని ఇక్కడ వాడడం వల్ల ఈ యొక్క డిఫరెన్షియేట్ మనకు తెలుస్తుంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అని వాడితే నాకు ఈ యొక్క నేమ్ వస్తుంది. ఉట్టి ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ నేమ్ అని కొడితే ఇది వస్తుంది, ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ 2 నేమ్ అని కొడితే ఇది వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ జస్ట్ యూస్డ్ ఓన్లీ వన్ వేరియబుల్. ఈ ఒక్క వేరియబుల్ నేమే నేను ఇక్కడ మార్చాను, రిమైనింగ్ అంతా సేమ్ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, ఇప్పుడు నేను ఇంకొక ఎంప్లాయీ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ వ్యారు 3 టైమ్స్ వ్యారు, మళ్ళీ ఇంకొక 3 టైమ్స్ వ్యారు, 6 టైమ్స్ వ్యారు. ఇక్కడైతే నేను 2 టైమ్స్ వ్యారు వాడాను. ఇట్స్ డిఫరెంట్ ఉంటుంది మనకైతే. ఓకే,
సో దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్ టైప్ అనమాట. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ డేటా టైప్స్లో? దిస్ ఆర్ ది వెరీ 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 ఇంపార్టెంట్ డేటా టైప్స్. ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదర్వైజ్ ఇట్స్ క్లియర్. ఓకే, గుడ్, క్లియర్. సునీత గారు ఇట్స్ అర్థమైందా మీకు? క్లియర్, పర్ఫెక్ట్. సో దిస్ ఆర్ ది డేటా టైప్స్, మెయిన్ డేటా టైప్స్. ఇంకా ఉన్నాయి బట్ దిస్ ఆర్ ది వెరీ రిక్వైర్డ్ డేటా టైప్స్. రిమైనింగ్ అనేవి విల్ గెట్ ఇట్ ది కోర్స్ చేసే కొద్దీ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఫంక్షన్ అంటే ఏంటి? వాట్, వై, వెన్. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ a function? Collection of instructions wrapped inside block is called function. Collection of instructions wrapped inside a block is called functions. Why functions? To avoid duplicates, to avoid repeated code and of course repeated code, to avoid repeated code, or we can say repeated logic. Why ante when we have to use, we can use functions to create program or software. Simple. A software create చేయాలన్నా ప్రోగ్రామ్ రాయాలన్నా ఫంక్షన్స్ ఆర్ యూస్ఫుల్. అప్పుడే మనం వాడతాం, ఇంకే కేసులో వాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫంక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాను. ఫైన్. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ అన్నది సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ మనం చేయాలనుకుంటాం. మీకు ఇంకొక థింగ్ ఏంటంటే యుల్ గెట్ దిస్ నోట్స్ ఆల్సో. ఈ లింక్ అంతా నేను మీకు ఇలా పంపించేస్తాను. ఐ షేర్ దిస్ లింక్. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇలా డిస్ప్లే అవుతుంది. సో దట్ మీకు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అది ఓకే, I'll just zoom it. Sum of 2 numbers. Sorry. Program. So first step ఏంటిది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? స్టోర్ 1 నెంబర్, ఫస్ట్ నెంబర్. స్టోర్ సెకండ్ నెంబర్. స్టోర్ ఆ తర్వాత add them, store answer in store the answer. Simple. ఇవి ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటిని నేను కంబైన్ చేసి రాస్తే అదే ఫంక్షన్. ఓకే,
ఎలా రాస్తాం? సింపుల్. ఫస్ట్ ఫంక్షన్‌గా మనం క్రియేట్ చేయాలంటే మనము ఫంక్షన్ కీవర్డ్ వాడాలి. ఫంక్షన్ కీవర్డ్. తర్వాత ఆ ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఉండాలి కదా! యాడ్. ఇలా ఓపెన్ చేసి ఫ్లవర్ బేసెస్ ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ది సింటాక్స్. సింటాక్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, హౌ యూ రైట్ ది కోడ్. రాసే విధానం. సో, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తావు? ఫంక్షన్ కీవర్డ్. దానికి ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఎందుకు ఇవ్వాలి కాబట్టి బికాస్ నేమ్ ఇస్తేనే నువ్వు కాల్ చేయగలుగుతావు. ఎలా కాల్ చేస్తావు? బేసిక్ థింగ్. నేమ్ ఇస్ టు ఐడెంటిఫై, కాల్, రన్, ఎగ్జిక్యూట్ చాలా వాటికి ఉంటుంది నేమ్ అనేది. సో ఫంక్షన్ యాడ్ ఐ టెల్ యూ వాట్ ఈస్ దిస్ పారాంథసిస్ మీకు రేపు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విల్ గో విత్ బేసిక్స్. సో బ్లాక్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది? స్టోర్ ఫస్ట్ వేరియబుల్ కదా. ఎలా స్టోర్ చేసుకుంటావు నేను చెప్పాను ఆల్రెడీ. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 34, తర్వాత సెకండ్ వేరియబుల్ వేర్ వై ఈక్వల్ టు 654, తర్వాత యాడ్ చేయాలన్నాను కదా ఎక్స్ ప్లస్ యాడ్ చేసిన దాన్ని నువ్వు మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. సో వేర్ ఆన్సర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సింపుల్. హౌ డు యూ యాడ్ టూ నెంబర్స్ విత్ ప్లస్ ఆపరేటర్. తర్వాత ఆన్సర్ అని నువ్వు రిటర్న్ అనేది విల్ సీ లేటర్. అయిపోయింది. ఇదే నీ ఫంక్షన్. చేసిన తర్వాత యూ కెన్ ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ని నువ్వు ఏం చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ది వెరీ బేసిక్ ఫంక్షన్. దీన్ని ఎలా కాల్ చేస్తావు? ఫంక్షన్ నువ్వు డిక్లేర్ చేసావు ఇప్పుడు అంతే. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. అంటే ఇది ఇంకా రన్ అవ్వదు ఇప్పుడే. నువ్వు ఇది రన్ అయితే ఎలా రన్ అవ్వాలని చెప్పి చెప్పావు అంతే. బట్ దీన్ని ఇంకా రన్ చేయలేవు. నువ్వు ఎలా రన్ చేసావు అంటే ఇలా రన్ చేయాలి. దిస్ ఈస్ నౌ రన్నింగ్. ఈ విధంగా పెడితే రన్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఎలా రన్ చేస్తున్నట్టు ఫంక్షన్ నేమ్ అండ్ ఈ పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్ పెడితే ఇన్ దిస్ వే ఇట్స్ యువర్ వే ఆఫ్ టెల్లింగ్ ఇట్స్ రన్నింగ్. ఓకే, సో దిస్ ఇస్ ది ఫంక్షన్. ఇప్పుడు నువ్వు దీన్ని ఎన్నిసార్లు కాల్ చేయి యూ గెట్ ది సేమ్ అవుట్పుట్ బికాజ్ యూ ఆర్ స్టోరింగ్ ది సేమ్ ఎక్స్ సేమ్ వై. ఓకే, సో ఇది డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పారాంథసిస్ పారామీటర్స్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పంపించి యూ కెన్ డూ ఇట్. ఐ టెల్ యూ దట్ నెక్స్ట్ అదే కవర్ చేస్తాం మనం. ఇప్పుడు ఇది ఫంక్షన్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు అవాయిడ్ రిపీటెడ్ కోడ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ 34 ప్లస్ 654 యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ కాల్ దిస్ ఫంక్షన్. మళ్ళీ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఒకటే 3 లైన్స్ ఆఫ్ కోడ్ని యూ కెన్ ఎగ్జిక్యూట్ అగైన్ అండ్ అగైన్. షూర్ 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 చూపిస్తాను. బట్ యాక్చువల్లీ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయట్లేదు కాబట్టి యూ వోంట్ గెట్ ఎనీథింగ్. ఐ షో యూ. యాడ్ where x equal to sorry give me a second run కొట్టేస్తాను నేను. where x equal to 34 అరే సెమీ ఇది అవసరం లేదు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. add y equal to 44 where x plus sorry answer equal to x plus y. ఓకే, సో మీకు కనిపించాలి కాబట్టి ఆన్సర్ కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. ఐ టెల్ యూ వాట్ ఈస్ దిస్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, టైం బీయింగ్ ఇది ప్రింట్ చేయడానికని అనుకోండి. ఓకే, సో ఐ హావ్ రిటర్న్ ది ఇన్స్ట్రక్షన్స్. దీన్ని నేను కాల్ చేస్తాను. సో ఐ హావ్ గాట్ ది ఆన్సర్ 34345 ప్లస్ 34 ఇస్ 34379. ఇప్పుడు మళ్ళీ కాల్ చేయి యూ గెట్ ది సేమ్ థింగ్. సో నువ్వు ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. డజంట్ మ్యాటర్ ఆ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత పెద్దగా ఈ ఫంక్షన్ ఎంత పెద్దగా ఉందో ఇట్ డజంట్ మ్యాటర్. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్.
సో ఈ ఫంక్షన్ యొక్క ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత సెకండ్ డెఫినేషన్ ఏంటి? టు అవాయిడ్ రిపిటేషన్ కోడ్. ఒకవేళ ఎప్పుడైనా సరే ఇక్కడ రిపిటేషన్ ఎక్కడ అవాయిడ్ చేసామంటే యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ థింగ్, సేమ్ ఎక్స్ వాల్యూ 34, సేమ్ వై వాల్యూ 343, 45 మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ లేకపోతే నేను మళ్ళీ ఇదంతా కోడ్ రాయాల్సి వస్తుంటాయి వేరే వేరియబుల్ స్టోర్ చేసుకొని. బట్ ఇక్కడ నేను అంతా చేయాల్సిన అవసరం లేదు. రిపిటేషన్ లేకుండా సేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేయగలిగాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఐ యూస్డ్ ఫంక్షన్. మన ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ? అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ కాబట్టి మన ప్రోగ్రామ్, అందుకే వీ హావ్ యూస్డ్ ఫంక్షన్. ఓకే దినేష్, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే whenever you call add, it is always 34 plus 343, 45 ఈ రెండే యాడ్ అవుతాయి. బట్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ యాడ్ అవ్వాలంటే ఎలా? ఎస్, అది కూడా ఒక క్వశ్చన్. సో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ని ఎలా యాడ్ చేస్తావు? సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ హియర్ అండి, కన్సోల్లోనే చెప్తాను, క్లియర్గా ఉంటుంది. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫంక్షన్ యాడ్ నెంబర్స్ అని పెడతాను నేను ఇప్పుడు. సో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు యాడ్ చేయాలంటే నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ పాస్ చేయాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు పాస్ చేయాలంటే పాస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు యాడ్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు పాస్ చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు పాస్ చేస్తున్నావు అంటే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నువ్వు తీసుకోవాలి. సో ఈ ఫంక్షన్ 2 నెంబర్స్ తీసుకుంటుంది, అది ఎక్స్ అండ్ వై. చెప్పలేము, ఈ ఫంక్షన్ 2 నెంబర్స్ తీసుకుంటుంది. ఆ 2 నెంబర్స్ని నేను ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను, వై అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను. దినేష్ మీరు వేరియబుల్ స్టోర్ చేసుకుంటారు, మరి వేర్ అని డిక్లేర్ చేయలేదంటే అవసరం లేదు, ఫంక్షన్లో అది అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఎక్స్ అండ్ వై. నువ్వు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తావో అప్పుడు నువ్వు ఏదైతే నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ నెంబర్స్ని పాస్ చేస్తే పాస్ చేసిన నెంబర్ ఫస్ట్ నెంబర్ దీనిలో స్టోర్ అయిపోతుంది, సెకండ్ నెంబర్ దీనిలో స్టోర్ అయిపోతుంది. ఆ 2 వేరియబుల్స్ని నువ్వు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో వేర్ ఆన్సర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. తర్వాత ప్రింట్ చేయడానికి నేను ఏం చెప్పాను? లైన్ console.log answer. ఓకే, ఐ టెల్ యూ console.log అంటే మీకు అది చెప్తాను అదేంటో. టైం బీయింగ్ అది ప్రింట్ చేయడానికి అని అనుకోండి. సో ఇప్పుడు నేను యాడ్ నెంబర్ని కాల్ చేస్తున్నాను, పాస్ చేయాలి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ని పాస్ చేయాలి. పాస్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్. అందుకే నేను ఇక్కడ పెట్టాను, ఎక్స్ పెట్టాను, వై పెట్టాను, 2 డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ పెట్టాను. సో దట్ నేను కాల్ చేసేటప్పుడు ఏదైతే నెంబర్స్ పంపిస్తానో ఆ నెంబర్స్ని తీసుకుంటాను, రన్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను విత్ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్. యాడ్ నెంబర్ 25, 25, 50. సో సేమ్ కోడ్, డిఫరెంట్ అవుట్పుట్ బికాస్ వీఆర్ పాసింగ్ డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ టైం యాడ్ నెంబర్ ఎలా రన్ చేయాలో చెప్తాను. ఐ టెల్ యూ హౌ దిస్ రన్. ఎస్, స్ట్రింగ్ పాస్ చేస్తే కాన్కాట్ అవుతుంది. కెన్ ట్రై యాడ్ నెంబర్స్. ఐ పాస్ 23, బై మిస్టేక్ స్ట్రింగ్ పంపించాను అనుకోండి, 23 దినేష్ వస్తుంది. ఓకే, ఇట్ విల్ కాన్కాట్ బికాస్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ నాట్ ఎ నెంబర్ టు యాడ్, అందుకని 2 జాయిన్ అయిపోతాయి. అలా బిహేవియర్స్ చాలా ఉంటాయి జావా స్క్రిప్ట్లో. స్ట్రింగ్ పంపిస్తే ఎలా యాడ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్ పంపిస్తే ఎలా తినేస్తాను, మీకు డౌట్ కూడా రావచ్చు కదా. ఇప్పుడు ఇది కూడా స్ట్రింగ్ పంపించాను అనుకోండి, మీకు 2 కాన్కాటే వస్తాయి. ఒకటి స్ట్రింగ్, ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్ పంపించి సెకండ్ నెంబర్ పంపిస్తే ఇలా వస్తుంది. విల్ చెక్ ఇట్. ఇలా కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, బట్ వీ నాట్ గోన్ డూ దట్, రైట్? అడిషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ విల్ పాస్ నెంబర్. మనం వ్యాలిడేషన్ కూడా చేయొచ్చు, అంటే వీటి నెంబరే పాస్ చేస్తాడా లేదా అని చెక్ కూడా చేయొచ్చు. డిస్కస్ చేద్దాం తర్వాత.
ఓకే. యాడ్ నంబర్స్ ఓకే. ఇప్పుడు ఇది ఎలా కాల్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసాం కదా! ఒక సెకండ్. యాహ్! ఫంక్షన్ డిక్లేర్ చేసాం కదా! ఇది రన్ అవ్వదు ఫస్ట్ థింగ్. జావాస్క్రిప్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఇది ఇక్కడ చూసినప్పుడు ఇది రన్ అవ్వదు. ఎప్పుడైతే ఈ లైన్ చూస్తుందో అప్పుడే ఈ పక్క నా జావాస్క్రిప్ట్ యొక్క కర్సర్ దీని లోపలికొచ్చి ఐ మీన్ ఈ ఫంక్షన్‌లోకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది లైన్ బై లైన్. సో, నువ్వు ఏం వాల్యూ పంపించావు? 23 పంపించావు కాబట్టి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఎక్స్ వాల్యూ ఎంత 23, వై వాల్యూ ఎంత 56 అంతా రన్ అయిపోయింది. ప్రింట్ చేసింది 23 + 56 ఎంత 79. 79 అనేది ప్రింట్ అయిపోయింది. డన్ అయిపోయింది ఖతం. ఈ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అయిపోయింది. ఇక్కడ నేను నెక్స్ట్ లైన్‌కి వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో కన్‌ఫ్యూజింగ్ ఇంత. ఇలా ఉంది కదా! ఐల్ టెల్ యూ వెయిట్. సీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ కింద ఇంకొక కోడ్ ఉందనుకోండి. వేరే కోడ్ ఉందనుకోండి. సమ్ అదర్ కోడ్ ఉంది. నేను మళ్ళీ యాడ్ నంబర్ కాల్ చేశాను ఇక్కడ. డిఫరెంట్ వాల్యూస్. ఓకే. గ్రేట్. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వస్తుంది. యాడ్ నంబర్ చూడంగానే ఫస్ట్ ఈ లైన్ వస్తుంది కదా! దీనికంటే ముందు ఆబ్వియస్లీ ఈ లైన్ వస్తుంది. యాడ్ లైన్ చూడంగానే ఫస్ట్ థింగ్ ఏమొస్తుందంటే జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో యాడ్ నంబర్ ఇక్కడ చూడంగానే 23 + 56 అని చూడంగానే నీ ఫంక్షన్ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది. కన్సోల్ అదే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడికి వస్తుంది లోపల. ఎక్స్ వాల్యూ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో 23 అండ్ 56 నీకు కన్సోల్ ఏమైతుంది 79 వస్తుంది. ఓకే. తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఈ ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడి దాకా అయిపోయింది. దిస్ ఇస్ కంప్లీటెడ్. ఎప్పుడైతే నెక్స్ట్ లైన్‌కి వస్తుందో ఈ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇప్పుడు 23 అండ్ 56 కాదు. దే ఆర్ లైక్ అగైన్ రెడీ టు టేక్ అనదర్ వాల్యూ. ఓన్లీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఈ లోపల ఉన్నంత సేపే దీని వాల్యూ 23 అండ్ 56. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మళ్ళీ నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను విత్ 2 డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఇప్పుడు ఈ కేస్‌లో నా ఎక్స్ వాల్యూ 435, 45 అంటే నీ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఒక్క వాల్యూ అనేది ఉండదన్నమాట. ఓకే. గ్రేట్. ఈ పాయింట్ మీకు అర్థమైందా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మెమరీలో నుంచి అది రిలీజ్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ ఫస్ట్ టైమ్ రన్ చేసావు. కాల్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఇది కాల్ అయింది. ఇక్కడికొచ్చింది. ఈ ఫంక్షన్ లోపల ఉన్నంత వరకే ఈ ఎక్స్ వాల్యూ 23, వై వాల్యూ 56. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందో నెక్స్ట్ లైన్‌కి వచ్చావో మెమరీ లోపల నీ ఎక్స్ వాల్యూ ఏమి లేదు. వై వాల్యూ ఏమి లేదు. ఓకే. ఓన్లీ ద మూమెంట్ దిస్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ అప్పుడు నీ ఎక్స్ వాల్యూ సో అండ్ సో, వై వాల్యూ సో అండ్ సో. ఓవర్ రైట్ అని చెప్పలేము. ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ బయటికి రాంగానే ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. యూ కెనాట్ యాక్సెస్ ఇట్ అగైన్. ఓకే. ఐ గెస్ డిలీట్ అవ్వడం అంటే ఓవర్ రైట్ లేండి. అంతేలెండి. ఓవర్ రైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ టర్మ్స్‌లో డిలీట్ ఇన్ ది సెన్స్ యూఆర్ నాట్ థ్రోయింగ్ ఇట్ ఫ్రమ్ కంప్యూటర్ కదా! వేరే వాల్యూ వచ్చి రిప్లేస్ చేస్తుంది. దాన్ని మనం డిలీట్ అంటాం. యెస్. యూ కెన్ టెల్ ఇట్ ఓవర్ రైట్. ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ యెస్. సో రవి ఇక్కడ పాయింట్ ఏంటంటే సో ఫంక్షన్ దిస్ ఇస్ ఫంక్షన్ యాడ్ నంబర్స్ కదా! సో ఈ ఫంక్షన్ డిఫరెంట్ వేస్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వకుండా నువ్వు కాల్ చేసే ఎవ్రీ టైమ్ ఒక్కొక్క వాల్యూ ఇచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి వి టేక్ ఇన్‌పుట్. ఓకే. ఇన్‌పుట్‌ని ఏమంటామంటే వీటిని పారామీటర్స్ అంటాం. సారీ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్ వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారా? పారామీటర్స్ అంటారా? ఒక సెకండ్. ఓకే. పారామీటర్స్ అంటే వాట్ వి పాస్. ఓకే. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకుంటాం. సో ఎక్స్, వై. ఎక్స్, వై అనేవి 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఈ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం మనం. ఓకే. ఎక్స్, వై 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఈ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం రవి. సో ఈ ఫంక్షన్ లోపల
2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఏం లేవు. దే ఆర్ లైక్ ఎంప్టీ. ఎవరేం పాస్ చేయలేదు. పాస్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వేర్ ఆన్సర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, తర్వాత కన్సోల్ ప్రింట్ చేద్దాం. ఓకే, తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తానో అది వేర్ యాడ్ నెంబర్ అని కాల్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ 23, 56 అని పాస్ చేస్తాను చూసారా. సో ఎప్పుడైతే నేను ఇలా 23, 56 అని పాస్ చేశానో ఎక్స్లోకి 23 వస్తుంది అండ్ వైలోకి 56 వస్తుంది రవి. ఇట్స్ లైక్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 23, వేర్ వై ఈక్వల్ టు 56 అని డిక్లేర్ చేస్తున్నట్టు మనం. ఓకే, సో ఈ విధంగా మనకి ఎక్స్ వాల్యూ 23, వై వాల్యూ 56 వస్తుంది అనమాట. ఓకే రవి, గాట్ ఇట్. సో ఈ 23, 56 అనేది వేరీ అవుతూ ఉండొచ్చు. నువ్వు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయన్నమాట. Okay, I hope this is clear అనుకుంటున్నాను. టుమారో విల్ సీ మోర్ అబౌట్ దిస్ ఫంక్షన్. రిటర్న్ చేయొచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు. తర్వాత ఈ ఫంక్షన్స్ గురించి బేసిక్స్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ కండిషనల్ స్టేట్మెంట్స్, తర్వాత లూప్స్ గురించి స్టార్ట్ చేసి బేసిక్గా విల్ గెట్ ఇన్ టు దిస్ జావా స్క్రిప్ట్. ఐ హోప్ ఇక్కడ దాకా ఇది క్లియర్ అనుకుంటున్నాను. టుడే మనం డిస్కస్ చేసింది ఏంటిది, డేటా టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ అనేది ఎలా, అసలు ఎందుకు, పర్పస్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని వి హావ్ డిస్కస్డ్. ఓకే, మీకు ఇప్పుడు జనరల్గా అయితే 1 అవర్ క్లాస్ అండ్ 30 minutes ప్రాక్టికల్స్ ఉంటుంది. యాజ్ ఇట్స్ ఫస్ట్ క్లాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ప్రాక్టీస్ కాబట్టి ఐ హావ్ కవర్డ్ మోర్ థియరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గ్రేట్, క్లియర్ నౌ. సాయికి ఇస్ ఇట్ క్లియర్? Got it. Perfect. I hope you guys will be the batch అనుకుంటున్నాను నేను. మీరే ఉన్నారు కాబట్టి చూడండి. జాయిన్ టుమారో. ఇంకా డెమో ఇంకేం ఉండవు. ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ బ్యాచ్ క్రియేట్ అయితే విల్ క్రియేట్ ది వాట్సాప్ గ్రూప్ అండ్ డెడికేటెడ్ నోట్స్ అండ్ రికార్డింగ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ మీకు దాంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Overall 2 months only now. ఫీ రిలేటెడ్. ఓకే, ఫైన్. సో ఐ గెస్ ఉండదు అనుకుంటా రేపు డెమో సెషన్. చూడండి, మీరు జాయిన్ అయిన వాళ్ళకి రేపటి నుంచి క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? So now it will be 2 months only. No? 2 months, రవి. 2 months తర్వాత 7 days ఫర్ ప్రాజెక్ట్. Yes, sir. మీకు ఇది కంఫర్టబుల్ అయినా? డూ యూ వాంట్ మీ టు ఇంక్రీజ్ స్పీడ్ ఆర్ డిక్రీజ్ స్పీడ్? ఎనీథింగ్, ఎనీ సజెషన్స్? గుడ్. ఓకే, I'm good, sir, for this way. గుడ్. ఓకే, సునీత, స్పీడ్ ఓకే కదా? అదర్వైజ్ యూ వాంట్ మీ టు గో స్లో ఆర్ ఫాస్ట్? ఎనీథింగ్, ఎనీ సజెషన్స్?
Timings, are you going to stick with the same going forward? Yes, yes. 8 o'clock, under comfortable enough? 8 is perfect. 8 is perfect. Yes, yes, yes. 8 నాకు కూడా ఆఫీస్ ఉంటుంది కాబట్టి We are also okay. పిఎస్టీ నాకు అర్థం కాలేదు. ఓకే. ఓ ఓకే. స్పెసిఫిక్ టైమ్స్. ఓకే. యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే. Yes. గ్రేట్, గ్రేట్, గ్రేట్. సో మార్నింగ్ ఆబ్వియస్లీ నాకు వేరే టైమింగ్స్ ఉండవు. మీకు సెట్ అవ్వ నాకు కూడా ఆఫీస్ ఉంటుంది. మార్నింగ్ తీసుకుంటాను. ఓకే. Okay. Sure. Thank you. Okay, guys. Thank you. Have a nice day. Bye.